గ్రోత్ ఇండస్ట్రీస్ కావచ్చు, గ్రోత్ కారిడార్ కావచ్చు, రైతులకు సంబంధించి అన్ని సమస్యపోయాయి. భూములు ఇచ్చిన రైతులకు రావాల్సిన నష్టపరిహారాలు కావచ్చు, అవన్నీ భూములకి ఇచ్చినటువంటి రైతులు సమస్యలు పరిష్కారం అయ్యాయి, కానీ పొల్యూషన్తో మాత్రం చాలా బాధపడుతున్నారు. ప్రత్యేకించి బొబ్బిలి గ్రోత్ సెంటర్ చుట్టూరు మెట్ట వలస, ఎంబూర్జి వలస, పనుకు వలస, కొత్తపెంట, గొర్రెల సీతారాంపురం, గుంతోట వలస, బొబ్బిలి గ్రోత్ సెంటర్ని అనుసరించున్నటువంటి గ్రామాలు ఇవన్నీ. నారాయణప్ప వలస, కాసిందర్ వలస. ఇక్కడ మాత్రం పొల్యూషన్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందని మాత్రం ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు. పనుకు వలస అన్న గ్రామంలోని, బుర్జు వలస అన్న గ్రామంలోని అయితే గ్రౌండ్ వాటర్ కలుషితం అయిపోయిందని కూడా కంప్లైంట్ చేస్తున్నారు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే లోకల్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఇంత కష్టపడి భూములు రైతులు ఎందుకు ఇచ్చారు? మా ఇంట్లో మాలాగా మట్టి పిసుక్కొని బతకూడదు, ఎండనక వాననక బురదలోని మాలా కష్టపడకూడదు మా పిల్లలు, ఒక మంచి గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం ఉండి కుటుంబాన్ని పోషించాలన్నట్టు సత్సంకల్పంతో రైతుల వాళ్ళ కారు చౌక ధరకి బేరం ఆడకుండా భూములు ఇవ్వడం జరిగింది. లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వల్ల, ఎక్స్పర్టీస్ వల్ల మెజారిటీ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ ఉత్తరాఖండ్ నుంచి, ఒరిస్సా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి లేబర్ని తీసుకొచ్చి పనిచేసే పరిస్థితి. దాన్ని కొంత మార్పు చేద్దాం. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఇస్తుంది, అనేక రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చింది. మేమేమంటున్నామంటే లోకల్ లేబర్ని తీసుకోవాలనేటువంటిది మా వాదన ఒకటి. రెండు, ఈ పొల్యూషన్ మీద ఒక హై లెవెల్ రివ్యూ కూడా పెడుతున్నాం. కలెక్టర్ గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ భరత్ గారు, ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు కొండపల్లి శ్రీని గారు, మేము ఇండస్ట్రీస్ అందరితో పెట్టి దీన్ని ఇమీడియట్గా ఏదో ఒక రకంగా మనం ఈ పొల్యూషన్ ప్రాబ్లమ్ని పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకొని అతి త్వరలోనే హై లెవెల్ మీటింగ్ జరగబోతుందని తెలియజేస్తాం. మీటింగ్ జరిగింది, దాని తర్వాత దానికి ఏమైనా పరిష్కారం చూపిస్తారా? 100% చూపిస్తాం. ఇప్పుడు ఏంటంటే తెల్లవారితో ఒకరి మొహం చూడాలి. నాకు నా నియోజకవర్గ ప్రజల మధ్యన ఒక ఎఫెక్షన్, ఒక బాండింగ్ ఉంది. నేనేదో మీటింగ్ పెట్టి దానికి ఇది కాదు కదా. వీ హ్యావ్ టు పుట్ అ ఫుల్ స్టాప్ టు ద పొల్యూషన్. అంటే ఇదేదో ఈ జనరేషన్తో కాదు కదండి, మా తర్వాత జనరేషన్ కూడా. రేపు ఆ గ్రామాలు ఎఫెక్ట్ అయ్యి రేపు బొబ్బులు ఎఫెక్ట్ అయిపోయి బొబ్బులు పట్టణం ఎఫెక్ట్ అవుతుంది. మంచినీరే పూర్తి స్థాయిలో కలుషితం, చాలా గ్రౌండ్ వాటర్ బోర్వెల్స్ కూడా కలుషితం అయ్యాయని గ్రామస్తులు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. సో తప్పకుండా దాని మీద ఒక కార్యాచరణ అంటూ లేకపోతే, అంటే జిల్లాలకు ఒక ఎంఎస్ఎంఈ పార్క్లు అని చెప్పి ప్రకటించి ముందుకెళ్తుంది గవర్నమెంట్. ఇది ఏమైనా కార్యాచరణ పూర్తి స్థాయిలో అవుతుందా మీ గవర్నమెంట్ టైంలోనే, లేదంటే నెక్స్ట్ గవర్నమెంట్ టైంకి? 100% మా బొబ్బిలి నియోజకవర్గం సంబంధించిన ఎంఎస్ఎంఈ పార్క్లోనైతే అతి త్వరలోనే పామాయిల్ ఫ్యాక్టరీ ఏదైతే గర్విడ్లో ఉండేదో వారే బొబ్బిల్లోని పెడుతున్నారు. అది అతి త్వరలోనే పనులు కూడా స్టార్ట్ అయ్యి రైతులకు కూడా అందుబాటులో వస్తుందని మీకు తెలియజేసుకుంటున్నాను. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు. అంటే మౌలిక సదుపాయాలతో పాటు వైద్యానికి సంబంధించి ఏంటి సిచ్యువేషను? వైద్యానికి ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ అందుబాటులో రావట్లేదు. వైద్యులు కావచ్చు, సదుపాయాలు కావచ్చు, మెషినరీ కావచ్చు, టెక్నికల్గా ఇంకా ముందుకెళ్ళలేకపోతుంది. మరి దాన్ని ఎట్లా అధిగమిస్తారు? బొబ్బిలి మా డాక్టర్స్ టీం ఎంత గొప్పదంటే, బొబ్బిలి నియోజకవర్గం నుంచే కాకుండా బయట మండలాల నుంచి కూడా, అంటే బల్జిపేట, సీతానగరం, మక్కువ నుంచి కూడా వచ్చి వైద్యం చేయించుకునే పరిస్థితి. బొబ్బిలి వరకు అయితే కొంతలో కొంత మాకు ఉన్నటువంటి సదుపాయాలు సరిపోతాయి. కానీ ఇప్పుడు బయట తాకిడి కూడా ఉండడం వల్ల ఇప్పుడు వచ్చి కష్టంతో పురుడు నొప్పితో వచ్చిన పేషెంట్ భరించలేని నొప్పితో వచ్చినప్పుడు మీరు మా నియోజకవర్గం కాదు, మా ఏరియా కాదు, మీరు పార్థపురం వెళ్ళండి, సాలూరు వెళ్ళండి అని మేము చెప్పలేము కదా. చెప్పలేరు. ఇక్కడికి మా డాక్టర్స్ మీద నమ్మకంతో ఒకళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అందరికీ వైద్యం అందించవలసి, వైద్యం నారాయణ హరి అన్నారు, వైద్యం అందించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. బొబ్బిలికి మంజూరైనటువంటి 100 బెడ్ హాస్పిటల్ నిధుల్ని కిందటి గవర్నమెంట్లో బయట నియోజకవర్గాలకి తరలించిపోవడం జరిగింది. అది ఏ నియోజకవర్గం ఏంటనేది నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. 100 బెడ్ హాస్పిటల్ నియోజకవర్గానికి ఒక 100 బెడ్ హాస్పిటల్ అనేది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. చేద్దామనేటువంటి ప్లానింగ్ జరుగుతుంది. అది అతి త్వరలోనే జరుగుతుంది. మనం ఉన్నటువంటి సదుపాయాలతోని సిఎస్ఆర్ ఫండ్స్తో సుమారు 30 లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్తో మీద ఇంకొక ఫ్లోర్ కట్టి ఇప్పుడు ఉన్నటువంటి 30 బెడ్స్కి మరొక 30 బెడ్స్ని అందుబాటులోకి తేగబోతున్నాం. దానికి సరిపడా ఆల్రెడీ నేను హెల్త్ మినిస్టర్ గారితో అవ్వనివ్వండి, చక్రధర్ బాబు గారితో ఆల్రెడీ మాట్లాడాను. ఆ బిల్డింగ్ వన్స్ ఇట్ స్టార్టెడ్ కంప్లీట్ అయిన వెంటనే దానికి సరిపడా ఎక్విప్మెంట్ కూడా, వసతి కల్పించినంత మాత్రం సరిపోదు కదా, దానికి సరిపడా బెడ్స్, ఆక్సిజన్, స్టాఫ్, ఇవన్నిటికీ కూడా నేను మాట తీసుకొని ఉన్నాను. అది మంజూరు చేయడం బొబ్బిలి వరకు. బాడంగి హాస్పిటల్ ఆల్రెడీ, బాడంగి సిహెచ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. చిన్న చిత్తగా ఒక 10% వర్క్సే పెండింగ్లో ఉన్నాయి. అది పూర్తి అయిపోతే ఇంచుమించు 2 మండలాల ప్రజలకి బాడంగి సిహెచ్ అనేది చాలా మంచి సేవలు అందించే హాస్పిటల్గా తయారవుతుందని మీకు తెలియజేసుకుంటాను. అంటే మీతో సంబంధించి విద్యకు సంబంధించి పరిస్థితి ఏంటి?
విద్యకు సంబంధించి ఇంతకుముందు రాజా కాలేజ్, సంస్థాన హై స్కూలు ఎయిడెడ్ కాలేజెస్గా ఎయిడెడ్ స్కూల్స్గా ఉన్నాయి. స్కూలింగ్ విషయంలో అంత ఇబ్బంది లేదు, కానీ బొబ్బిలికి ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డిమాండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. కానీ దాన్ని కూడా మేము యాక్టివ్గా పర్సూ చేస్తున్నాం. ఇనిషియల్గా నేనేం చెప్పానంటే, ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్ ఎంజేపీ స్కూల్ ఏదైతే బొబ్బిల్లో ఉందో దాన్ని అట్లీస్ట్ జూనియర్ కాలేజ్ కింద 10th వరకు ఉంది కాబట్టి జూనియర్ కాలేజ్ వరకు అప్గ్రేడ్ చేయమని నేను అడగడం జరిగింది. దాన్ని యాక్టివ్గా గవర్నమెంట్లో యాక్టివ్ పర్సువేషన్ నేను పర్సూ చేస్తున్నాను. అది అతి త్వరలోనే నేను దానికి శాంక్షన్ తెప్పించుకోగలన్న నమ్మకం నాకుంది. నేను దాన్ని పర్సూ చేస్తున్నాను. ఒకటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనేది బొబ్బులకి అవసరం అన్నటువంటిది చాలామంది విద్యార్థులు, పేద విద్యార్థులు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి అవనివ్వండి, అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లోకేష్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది కొంచెం టైం పడుతుంది, కానీ తప్పకుండా అది మంజూరు చేయడం జరుగుతుందని మీకు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బొబ్బిలి రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉందో రెసిడెన్షియల్ స్కూల్కి ఇంచుమించు 4.5 నుంచి 5 కోట్ల రూపాయలకి నేను ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది లోకేష్ గారికి. అది అతి త్వరలోనే శాంక్షన్ అవ్వబోతుంది అన్న విషయం ఆల్రెడీ డీటెయిల్డ్ ఎస్టిమేట్ వేసి పంపించమన్నారు. అది అతి త్వరలోనే జీవో రిలీజ్ అవ్వబోతుందని తెలియజేసుకుంటున్నాను. ఈ 2 సంవత్సరాల్లో విద్యకు సంబంధించి మౌలిక సదుపాయాల విషయంలో అవ్వనివ్వండి, ఇతర సంబంధించి ఇంచుమించు ఒక 40 నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఈ 2 సంవత్సరాల్లోనే బొబ్బిలి నియోజకవర్గంలో అడిషనల్ క్లాస్ రూమ్స్ కావనివ్వండి, ఫర్నిచర్ కావనివ్వండి, ఇతర మౌలిక సదుపాయాలు కావనివ్వండి ఖర్చు పెట్టడం జరిగిందని మీకు నేను తెలియజేసుకుంటాను.